అమ్మవార కనకవతి దేవిరా జాగ దొరుకుతలేదు నీకు వాళ్ళకు భగవంతుడి సేవ కన్నా భర్త సేవ గొప్పదన్నారమ్మా అమ్మవార కనకవతి మరి ఒక్కరాజండి కాలు వరదల కరదల వేణాయా ఈ కాలం ఉప్పు అనుకున్నావా చెక్కి అనుకున్నావా ఇని అనుకున్నావా ఇత్తి అనుకున్నావా రోజు కింద మట్ల కాలు ఎందుకు అరుగుద్దమ్మా నువ్వేమన్నావు ఇక్కడ కథ రంగ దోస్తే కదా నాదా రంగ రంగ దోలేదా మరి పెళ్లి కాడా అతని కాళ్ళకెళ్ళవు చెదరికెళ్ళవు ఓహో గడ్డనాలక్కడ పడితో కాలు కడిగినట్టున్నది కాలు అరగక కడిగినట్టుగా ఇక్కడ నీ కాలు అర్థనే కదా నాయ్యా పాలగారు తరగలేదు పిల్ల అత్త కొడక ఎక్కడ ఎక్కలేపుడు ఏం కదా దేవుడు
ఎక్కడ బంగారం వారి కోరిగా అది లేడీస్ కోతి జెంట్స్ కోతి జెంట్స్ కోతి అది లేడీస్ కోతి ఐ లవ్ యూ నచ్చకపోదరా నా మొగడచ్చి అడిగినప్పుడే నా తిప్పి ముంగడ పెడతా ఓరవారి ఏడుదర ముంగడ పెట్టేది అంతే బిడ్డొక్క విధిగా భూను వాడుగా చిన్నవని అయితానా నేను చూడాలంటే బిడ్డతో సమానం అంటే బిడ్డ ఎందుకు వచ్చిన నచ్చకపోతారా ఆయన వచ్చి అడిగినప్పుడే ఓరవారి ఈ దుద్దులు అనేది కావచ్చరా అట్లా మంది ఉండదురా బీరయ్యో వాని తాడదేమితో ఇల్లు కాలిపోను వాడు నాగబట్టు వాడు నన్ను చూస్తేనే కోరుతాడు వాడిని ఎక్కాంచనా గుర్రవే మరి కోమలేని లేకపోతే వాళ్ళతో చూస్తాడు సుర్రా
ఎందుకు రసిందేవేనమ్మా పెట్టుకొని ఊజరాలు లేక రెండు చిన్న ఓలేదు కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బు ఉన్నది అన్ని ఉండి మన పిల్ల ఇప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టి ఉన్నాయ్యా గర్వాన మనకు పిల్లలు లేరు నేను తెల్లారు లేచి పాచి పని జరుపుకొని మంచి విందు పట్టుకొని బజారుకు పోతున్నా పుట్టుకొట్టు రాళ్ళు కనకవతి దేవాని ముందు ముచ్చట తల్లి వెనకయ్య గెలబెడతాను అందుకే అన్నరయ్య ధనాన్ని మొయ్యవచ్చు దైత్రాన్ని మొయ్యవచ్చు అని కొట్టి నిన్ను మొయ్యరాదు అన్నారు నారాయ ఊరికన్నయ్య పల్లెకన్న ఊత తెలిసిన వాళ్ళు ఎలిచిన కాడ నువ్వు భూములు కొన్నావు జాగలు కొన్నావు బంగులాలు కట్టినావు భవంతులు కట్టినావు అని ఏ తల్లి అడగబోదు ఏ తల్లి అడగబోదు కొడుకులు వీళ్ళు ఎంతమంది అంటారు కాదు నాదవ బ్రహ్మనాథ నీకేమైందని అడిగే రూపాయలు కావు బాబు నీకేమైందని అడిగే రూపాయలు కావునా అన్నదయ్యా కొడుకులు బిడ్డలు ఉంటే కట్ట వచ్చిన ఆడవారికి 2 రోజులు కొడుకులు 1 కోట్ల రూపాయలు సంపాదించిన కొంపల్లే ఉంటాయి అని కాట పెట్టిన రోజు కాశీగవ్వ ఎమ్మడి రాదన్నదయ్యా మన యొక్క గర్భవంతు ఆ కొడుకు ఉడకన్నం తినైనా బుక్కడు సలన్నం పెట్టి అవ్వయ్య రాజులు దాదుకోరునాదా నాదా బుక్కడన్నా పెట్టి మన కొడుకును మళ్ళా దాడుకొని కళ్ళు రెక్కలు ఉడికి మంచాల పడ్డ రోజు మళ్ళా దాదుకొని మన కొడుకు
తొమ్మిది ఎద్దుల్లో భక్తి పెట్టి 11 రోజు నాడు తల ఎంటికలు తీసుకోరా అయ్యే పేరు మీద పండుగలు చేస్తున్నా పండుగలు కాదు వనాలా కొడుకులు లేకబాయే వనాలా అయ్యా కొడుకు లేకున్నా అని వనాలు మనకొక్క బిడ్డ ఉంటే వనాలా ఒక్క బిడ్డనైనా వనాలా సాది పెద్ద చేసి వనాలా పల్లె కల్లా పెరిగి పెద్దదైన ఆవిడ నుంచి పెళ్లి చేస్తున్నాను అత్తగారింటి కాడ మన బిడ్డ ఉన్న రోజు రాదా మన కాళ్ళు రెక్కలు ఉడి మనం మంచాల పడితే అత్తగారింటి కాడ ఉన్న బిడ్డకు మతరావు వెళితే మా అమ్మ మంచాల పడ్డది మా నాయన మంచాల పడ్డడం అని చేతుల 10 రూపాయలు లేకున్నా బిడ్డ పక్కింటి పోయి అమ్మ మామను చూసేస్తా మాయను చూసేస్తా రేపు కూలి కచ్చి తీరుపుతా రాలి కచ్చి తీరుపుతానని పక్కింటి కాడ 100 రూపాయలు మొదలడుకోనిగా బిడ్డ బిడ్డ దుకాణంలో కురికిపోయి పావు చేరు బియ్యం తెచ్చి మనకు పరమన్నం వండుకొని రాకున్నా బుక్కడు పెరుగన్నం సర్ది పట్టుకొని బుక్కడన్నం వండుకొని మన బిడ్డను మన ఇంటి గురికి వచ్చి ఓనాలా నాదా మన బిడ్డ మన ఇంటి గురి గడ్డలకు మనం మంచాల పడి ఉంటే నాదో వచ్చిన బిడ్డ వచ్చి మన మంచం మీద కూర్చుండి ఓ అమ్మ నీకేమనిపిస్తుంది నాయన నీకేమనిపిస్తుంది ఓ అమ్మ ఈ ఆడపిల్లలకైనా ఆ వయ్య ఉన్న వారిల్లు తొవ్వన్నారు అమ్మ పోయినాడు ఆటారం బలం పోతుంది అయ్య వెళ్ళినాడు ఉన్న రూపాయి బలం పోతుంది ఈ ఆడపిల్లలకైనా ఆ వయ్య మీద ఉన్న దురువు అన్నదమ్ముల మీద ఉండదు వదిన వరదల మీద ఉండదు కబట్టి విద్య కూసుండా పెట్టి తెచ్చినన్నావైనా అన్న ఊదిర పెట్టి ఉండడాన్ని నీళ్ళు నీళ్ళుగా పెట్టి నీకు తానం పోసి నాకు తానం పోసి 4 రోజుల పాటు మన సేవా బిడ్డ సేవ చేసి నాదా నేను వచ్చి 4 రోజులైతే అవ్వా నా పిల్లలేడవాయను అవ్వా నేను పోతాను మళ్ళా 4 రోజులకత్తా 4 రోజులు కాకుండా మళ్ళీ వచ్చే వారం వస్తనే అవ్వా మీరు రంది పెట్టుకోగుల్ని మీరు కుందాపన పడకులే అవ్వా అని అవ్వతోని బిడ్డ అయ్యతోని బిడ్డ బిడ్డ చెప్పి రాదా బిడ్డ పోయి రంగా కర్మలకు ఆయో మనం చచ్చిపోతే ఏడులా అవుతారా ఎంత దూరానున్నా ఆ బిడ్డకు నాదో మతలాగు వెళితే చెల్లల్ల చెలకల్ల ఎక్కడున్నా ఆ బిడ్డకు మతలాగు వెళితే రాదా నేను మొన్న వచ్చిన రోజు మంచిగానే ఉన్నారు అల్లా బాబు మీకేమైందా అని చేతుల్లో పని చేతుల్లో వదిలిపెట్టి కొడవలు ఆడవారేసి కొంకాడ వారేసి ఆ బిడ్డ ఇంటి గురికి వచ్చి కడుపులో పుట్టిన కన్న పిల్లలు తీసుకొని కట్టుకున్న వరదనంట పెట్టుకొని ఏడు వాడాలెల్లా 7 పల్లెలెల్లా సాతి జరుచుకుంటా అలా మోదుకుంటా మన బిడ్డ మన ఇంటికైనా బిడ్డ ఊరికి వచ్చు మన బిడ్డ మన ఇంటి గురి గజలకు రాదు మనం చచ్చిపోయి ఉంటే
చూడొచ్చిన ముక్కు మూసుకొని దూరాన నిలబడితే అదే కడపలో ఉండిన కన్న బిడ్డలుంటే 3 రోజుల పినుగలైన మురుగు వాసన పట్టినని అవ్వ వాసన వస్తుందనరు నాయన వాసన వస్తుందనరు ఆ వయసే వాళ్ళు ఎంత పొడుగుతున్నాయో గా బిడ్డలు ఉరిగచ్చి గంట పొడుగుతావాడి బిడ్డ ఓ నాయన నాయన నీ బిడ్డ నచ్చిల్లా ఇంట్లో నీకు అయ్యా నిద్ర పట్టాలేదా వాకిట్లా నీకు నిద్ర పట్టినాదా బిడ్డ నచ్చిన నాతోటి మీరు మాట్లాడు అని మన బిడ్డేనాదా మన ఉన్నాడు బిడ్డకైనా పెట్టినావా ఎట్లా అరుచుకున్నావా ఎవరిని బిడ్డ అది వేసుకుంటా ఆడవిల్లాలు ఎడితే అందరు ఎడతారు నాదా లోకం ఎడతారు నాదా కొడుకులెందుకంటే బిడ్డలెందుకంటే నాదా అందుకే అన్నరయ్య కొడుకుల బిడ్డలు అనేది ముందు గదుల కొరకు అన్నారు చనిపోయిన రోజు మీద ఉడ్డామేటి బేగర పాలు పాత బట్టలుంటే సాగల పాలు పిల్లలు పెట్టిన కూడు కాకుల గద్దల పాలు అన్నారయ్యా మన గర్వాన మనకు పిల్లలు లేరు కానీ నాదు ఇవాళ జరిగేటి పండుగ ఈ పాతర్ల పెళ్లి గ్రామంలోన రామువారిళ్ళల్లా తండ్రి రాజయ్య ఆ తల్లి ఐలవ్వ భార్య వరదలు కూడున్న నాడు అనుకున్నారు ఆ తల్లి ఎల్లవ్వ అనుకున్నది భార్య వరదలు కూడున్న నాడు మాకు కొడుకులు కావాలి మాకు బిడ్డలు కావాలా అని తండ్రి రాజయ్య తండ్రి రాజయ్య పుణ్య భూగర్భాన ఇద్దరి కొడుకులా నలుగురి బిడ్డరా కడుపు నిండా గాని పిల్లల బతకల్లాని బిడ్డలు బతకల్లాని కొడుకులు బతకల్లాని ఉన్ననే లేకున్నా తిన్ననే తినకున్నా కాయ కట్టం చేసి నెత్తిలో నా తట్ట కట్టుకొని ఆయన కూలి చేసి దాని కూలి చేసి అల్లు పెద్ద చేసి కడుపు చిన్నది చేసి అన్న పిల్లలను సాదుకున్నాడు తండ్రి పెంచుకున్నాడు తండ్రి ఇలాగా తండ్రి రాజయ్య ప్రాణం మోహంగా ఈ ఎండాది గచ్చన బంగారం అది గచ్చన పూలాది గచ్చన జగరాది గచ్చన కడుపులో పుట్టిన కొడుకు అది గచ్చిల్లు కడుపులో పుట్టిన బిడ్డలు అది గచ్చిల్లు అయ్యో అయ్యో కొడుకులారా నా కొడుక సమ్మయ్య నేను ఉన్నానాడే నా కళ్ళ ముందు నిన్ను దాచుకున్నా కొడుక సమ్మయ్యో ఊరు కొడుక సమ్మయ్య ఇవాళ నువ్వు ఉంటే నా కొడుకో నేను వచ్చిన రోజు నా కొడుకు నా ముందుకుండబట్టి ధర్మంగా దానం చేస్తానని కోడి ఆశలు అనుకున్నారా కొడక నా కళ్ళ ముంద నిన్ను దాచుకున్నా నా కన్న కడుపు గండి పెట్టి పోతి మా కొడుకు నడుమందు రాన నీ భార్య నాగం చేసి నీ బిడ్డలకేమో చెప్పినవు కొడక నీ భార్యకేమో చెప్పినవు రా కొడక సమ్మయ్యా ఇక నువ్వు అన్నా పిల్లలు నువ్వు అన్నా పిల్లలు నీ బిడ్డలకు ఏమో చెప్పినావు కొడక తిరుపాతల్లా అయ్యను పోతానా బాకి తీరే కొడక ఇంకా కొన్ని నాళ్ళు భూమి మీద కొడక
బతికి ఉంటే ఇద్దరి ఇళ్ళల్లా పచ్చబట్టుకొని కుక్క కావాలుందో చేతి అన్నం కొడగా నాకు బాకీ తీరే నేను పోతా ఉన్నా అయ్యో బిడ్డలారా ఓ బిడ్డ ఈశ్వరవ్వ ఓ బిడ్డ పూరవ్వ బిడ్డ సారవ్వ బిడ్డ నిర్మలవ్వ నాకు నలుగురు బిడ్డలన్నరా బిడ్డ నలుగురు బిడ్డలన్నీ తీరే అందలేదు నా బిడ్డలే దైవము నా బిడ్డలే బంగారం వరకుల్లా ఇంకా తల్లి చచ్చిపోయిన మొదలవుగా నలుగురు బిడ్డల గెరగ అయితే ఇంకా నలుగురు బిడ్డలు ఓరి ఏడుచుకున్న తల్లి దగ్గరికి వచ్చి ఓ తండ్రి రాజయ్య ఏడబోదేవని తండ్రి మీద వాడి తండ్రి మీద వాడి బిడ్డలు ఏడుచున్నాడు లోకం ఏడుచినారు కొడక తిరుపాతల్లా ఇద్దరు కొడుకుల కంటే పెద్ద కొడుకును దాచుకున్నా నా బిడ్డలు నా కొడుకు అయ్య లేకున్నా అని మా అవ్వ ఉన్నది మాకు తోడ ఉండినోడు ఒకడు వేరే ఒకడు ఉన్నాడని నా బిడ్డలు అవ్వగారి ఇల్లని ఆశపడి రా కొడక తిరుపతన్న మీ ఇంటికి వచ్చిన్నాడు అక్క ఎల్లల్లా వచ్చిన్నాడు రా కొడుకు నువ్వు చూసి చూడనట్టు పోతే తమ్ముడు వాళ్ళ మందలు ఇయ్యలేదని నా బిడ్డలు నా బోడవ గాడికి వచ్చి నా బోడవ చూసుకుంటా నా బిడ్డలు ఎడతారు రా కొడక నా బిడ్డ వచ్చిన నాడు కాలువలే కుడి ఉండుల్లయ్యా కలవలానిలోలే కలిసి ఉండుల్లయ్యా నేను పోతా ఉన్నా అయ్యో బిడ్డలారా బాకి తీరి నాది కోడల రాజీత కోడల రాధవ్వ కోడల రాజీత నేను పోతా ఉన్నా మీ అత్త ఉంటుంది బిడ్డో వాళ్ళకు బుక్కడ అన్నం వేసి అత్తరు దాదుకోండి మీ తల్లిలో ఎక్కువ రాలే మీ అత్త ఏమో తక్కువ రాలే బతికినన్ని రోజులు మీ అత్త బుక్కడు పువ్వు దగ్గర పువ్వులు వంచుకపోదు జాగ్రత్త వంచుకపోదు మీ మామ పోతే మీకు అవ్వబడతాను అత్త పోతే అవ్వబడుతుంది ఆ బిడ్డ మీ కన్న తల్లి వాళ్ళే మీ అత్త నడుచుకోండి మీరు పని పోయి వచ్చేదాకా మీ ఇంటి ముందు మీ అత్త కుక్క కావాలంటదే అవ్వా ఇక భార్య ఎల్లవ్వా భార్య ఎల్లవ్వా భర్తను పోతానా బాకి వీరి నాదో చిన్ననాడు మనది చిలకలాదిదంట పసి పిల్లల నాడు ఆవురాలదంట నీదంట వాసి నేను పోతా ఉన్నా అల్లుడా సారయ్యా అల్లుడా రవ్వన్న చిన్నల్లుడా రవ్వన్న అయ్యా నా బాగి తీరింది చనిపోయిన అల్లుడు సమ్మయ్య జ్ఞాపకం వచ్చిండా నా రెండో అల్లుడు సమ్మయ్య వేణతవ్వ నాకు దొరికింది ఓ బిడ్డ పూరవ్వ నేనున్ననాడు బిడ్డ నీ భర్త సమ్మయ్యను దాచుకొని బాధపడతాంది ఏడవకు బిడ్డని మీకు తీరు చెప్పుకున్నదే అమ్మా నువ్వు భర్తను దాచుకొని నా ఇంటికి వచ్చి నువ్వు బాధపడతాంది బిడ్డ ఏడవకని నీకు తీరు చెప్పుకున్ననే బిడ్డ పూలవ్వా నేను అయ్యను పోతానా బాకి తీరే బిడ్డ మలయాన్ని వాసి నేను పోతా ఉన్నా పోనాలా ఇయ్యాలగా తండ్రి రాజయ్య కాలం ఎత్తే ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలల్లా మరి అదిగో పెద్ద కొడుకును దాచుకున్నా చిన్న కొడుకు తిరుపదన్న నలుగురు బిడ్డలు ముగ్గురు అల్లుళ్ళు ఇద్దరు గోడళ్ళు మనవలు మనవరాళ్ళు దాయాది బలగం కలిసి ఆ తండ్రి రాజాని పూల్లో పెట్టి దానం చేసుకొని 11 రోజు నాడు గిట్ల పండుగ చేస్తాను మనం రేపు రేపటి